ఆంధ్ర ప్రజలు తెలివైనోళ్ళు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, విభజనకు సంబంధించిన హామీలు, ఆ తర్వాత విభజన, విభజన తర్వాత జరిగిన పరిణామాలు అంతా చూసినోళ్ళే. అంత అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళనుకుంటే అమాయకత్వం. అమరావతి మీద తీర్మానం చేద్దాం. ఓ 4 గంటల పాటు చర్చిద్దాం. జగన్మోహన్ రెడ్డిని తిట్టేద్దాం. ఆ పైన ఇదే శాశ్వత రాజధాని అని తీర్మానం చేద్దాం అంటే ప్రయోజనం ఏంటి? నా 3 రాజధానులప్పుడు కూడా తీర్మానమే చేశారు శాసనసభలో. ఆ తర్వాత మండలిలో వీగిపోయింది. వీగిపోలేదు, మండలిలో స్ట్రక్ చేశాం. ఇప్పుడు మండలిలో తీర్మానించకుండా కేంద్రానికి పంపిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే ఒకవేళ కేంద్రం రాజధానిని చేయబోతుంటే, అమరావతి ప్రకటించబోతుంటే, లేదు లేదు మేమే చేయించాము అని చెప్పడం కోసం చేస్తున్నారా? లేదా ఇప్పుడు కొత్తగా ఎవరైతే భూములు అడుగుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని సంతృప్తి పరచడానికి చేస్తున్నారన్నది ఆలోచించుకోవాలి. ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ చెప్పండి. ఇవాళైనా సరే ఈ చర్చ సందర్భంగానన్నా అమరావతి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అది తేల్చండి. విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నిటిని కలిపి ముందు ఒక నగరాన్ని కన్ఫర్మ్ చేయండి. ఆ కన్ఫర్మ్ చేసిన నగరాన్ని ఇది అమరావతి అని అసెంబ్లీలో తీర్మానించండి. అలా కాకుండా పోచికోలు ఉపన్యాసాలతో జగన్ నాశనం చేయబోతే, ఆయన రాక్షస జాతి అయితే మేము దైవాంశ సంభూతులం కాబట్టి, ఇంద్రుడి మనుషులం కాబట్టి మేమొచ్చి కాపాడుతున్నాం అంటే, అమరావతి అన్నటువంటిది ఇంద్రుడి రాజధాని నిరంతరం స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఆ పేరుతోనే అదే సమస్య. అమరావతి మీద ఎప్పుడూ దండయాత్రలు జరుగుతూనే ఉంటాయి. ఆయన దాక్కోవడం, పారిపోవడం, ఆ పైన మళ్ళీ ఏదో ఒక దేవుడొచ్చి కాపాడటం జరుగుతా వచ్చింది. కాబట్టి ఆ సమస్యలు మనకిక్కడ రాకుండా ఉండాలి అంటే, శాశ్వత పరిష్కారం కావాలి అంటే, దీన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడం ముఖ్యం. అలా కాకుండా ఏదీ తేల్చకుండా సాగతీత ధోరణితో ఉంటే, అక్కడ అమరావతి దేవేంద్రుడు అమరావతి ఎప్పుడు ఎట్లాంటి అనిశ్చితం అవుతుందో, ఇక్కడ అమరావతి అట్లాంటి అనిశ్చితమే అవుతుంది. అక్కడ గొప్పలు చెప్పుకోవడం ఉంటది. రాక్షసులు కొన్ని రోజులు గొప్పలు చెప్పుకుంటారు. దేవతలు కొన్ని రోజులు చెప్పుకుంటారు. ఇక్కడ మనం దేవతలం కాబట్టి కొన్ని రోజులు గొప్పలు చెప్పుకుంటాం. అవతలోళ్ళు మన దృష్టిలో రాక్షసులు కాబట్టి కొన్ని రోజులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రయోజనం ఏంటి? ప్రజలకి శాశ్వతత్వం కావాలి. అది స్పష్టత కావాలి. బాధ్యత కావాలి. ఇక్కడ ప్రభుత్వం మనల్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఇవ్వమని మనం అడుగుతున్నటువంటి వేళ మనం బాధ్యతగా వ్యవహరించాలి.